హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. టు ఫ్రెండ్స్ అందరూ ముందుగా గోవింద కామెంట్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. మనం తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు అంటే పుణ్య ప్లేస్ల గురించి కూడా ఈ రోజు టాపిక్ గా చెప్పుకుందాము. అందులో భాగంగానే శ్రీవారి పాదాల గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్య మంగళమైనటువంటి పాదాలు పాదపద్మములు ఒక కొండ పైన ఉన్న అంటే నిక్షిప్తమై ఉన్నాయి. సో స్వామివారి యొక్క పాదాలను దర్శించుకునే ముందు వన్స్ అగైన్ ఒకసారి లైక్ చేయండి, గోవింద అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మన వీడియోని మీరు ఎంత లైక్ చేసి కొంత షేర్ చేస్తే నాకు కూడా అన్ని వ్యూస్ వస్తే నాకు అంత సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. స్వామివారి యొక్క పాదాలు తిరుమల నుంచి అంటే కొండపై నుంచి వెళ్ళి దాదాపు ఒక 10 కిలోమీటర్ దూరంలో మాత్రం ఒక కొండ పైన ఉన్నాయి అన్నమాట. సో శిలా తోరణాలు మన ఆకర్షణంగా పాప వినాశనం వెళ్లే దారిలో ఈ కొండ పైన స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. పాదాలు ఎక్కి అంటే మెట్లు ఎక్కే ముందు ఒక 70 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కే ముందు ఇక్కడ స్వామివారి యొక్క ఫోటో ఉంటుంది. అక్కడ అంటే కార్తీక మాసంలో వెలిగిస్తారు కదా జ్యోతులు, 166 360 భక్తులతో వెలిగిస్తారు. అట్లా చాలా మంది ఆడవాళ్ళు అంటే వాళ్ళ పూజలతో ఇక్కడ ముట్టించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ కార్తీక దీపంలో అట్లా ఆ భక్తులు ముట్టించి స్వామివారి యొక్క పాదాలను దర్శనం చేసుకోవడానికి వెళ్తారన్నమాట. సో నెయ్యి దీపాలు అన్నమాట ఇవి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే అందరూ ముట్టుకోవద్దు డైరెక్ట్ అని చెప్పేసి ఇంకో గ్లాస్ ఫిట్టింగ్ చేశారు స్వామివారి యొక్క పాదాలకి. పైన తులసి దళాలు అనేవి వేస్తారు అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ మన గ్లాస్ పని వేస్తున్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో తులసి దళాలు ఉన్నాయో మళ్ళీ అవి రిటర్న్ కూడా షాప్ లోకి వెళ్ళిపోతాయని అనుమానం. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న విషయాలు చూసినా కాబట్టి చెప్తున్నా. అండ్ చాలా వరకు చాలా పవర్ ఉంటాయి పాదాలకి. స్వామివారి యొక్క పాదాలు దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే నమ్ముతామో అది మనకు జరుగుతుంది. మనం ఏదైనా 100% నమ్మితేనే అది జరుగుతుంది. ఏదో ఇది మొక్కితే అలా జరుగుతుందా, ఇది ఇట్లనా అట్లా అంటే నేనేం చెప్పలేను. మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ మన ఆత్మనే దేవుడు కాబట్టి ఆ ఆత్మలో దేవుణ్ణి మనం ఇష్టమైన కోరికను ఆ దేవుని యొక్క ప్రతిరూపాన్ని చూసుకుంటూ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఒక నా యొక్క నమ్మకం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము వచ్చే దారిలో భలే అనిపించింది మాకి, అంటే ఈ ప్లేస్ లో అని మేము చాలా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకొక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరైనా మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు పాదరక్షలు అయితే విడిచి వెళ్ళండి కంపల్సరీ. ఎందుకు పాదరక్షలు విడిచి వెళ్ళాలి అని అంటున్నా అంటే చాలా మంది అందరూ విడిచి వెళ్తారు, ఎవరు వేసుకొని పోరు. అయితే నేను చూసిన దగ్గర ఏంటంటే వెంగమాంబ శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నదానం కౌంటర్ దగ్గర అన్నదానం యొక్క పెట్టే గదుల దగ్గర కొంచెం దూరంలో అయితే ఈ మండపం మనమే దర్శనం చేసిన తర్వాత స్వామివారి యొక్క ముఖ మండపం నుంచి వెళ్తాం కాబట్టి అక్కడ ఒక అతను చెప్పులు వేసుకొని మర్చిపోయి వచ్చిండు వరాహస్వామి టెంపుల్ దగ్గర. అక్కడ చెప్పులు ఏం చేసిందంటే అంటే డైరెక్ట్ మర్చిపోయిండు. వాళ్ళ అబ్బాయి అప్పటికే తిడుతున్నాడు, ఇక్కడ చెప్పులు వేసుకురావద్దంటే చెప్పి ఇన్నోనా వేసుకురావద్దు తప్పు కదా అంటే అప్పుడు మళ్ళీ ఏం చేసిండు అంటే ఆ చెప్పులు చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిండు అనమాట. ఆ ఫుటేజ్ నా దగ్గర ఉంది. సో ఆ వీడియో పెడితే మళ్ళీ ఎందుకు రిస్క్ అంటే బాగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను పెట్టలేదు. కాకపోతే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ మీద తమిళ మీద పెట్టినా చూడండి. మీరు కూడా చాలా పవిత్రమైనటువంటి పుణ్య ప్లేస్ అండి. మనం సనాతన ధర్మాన్ని కాపాడాలి. అట్లాంటిది మీరు అంత పెద్దవారై ఉండి అట్లా మర్చిపోయి చెప్పులు ఎత్తి నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఇంకెవరు కూడా అలాంటి పాప పని మాత్రం చేయకండి. అది స్వామివారిని అవమానించినట్టు అవుతుంది. ఒక విధంగా తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే కాబట్టి ఇట్లాంటి సనాతన ధర్మాన్ని తప్పు పట్టించే విధానాలు మనకు తెలియక చేసినా కూడా కొంతమంది మన తప్పులను ఎత్తుకునే వాళ్ళకి అది ఒక అవకాశంగా మారుతుంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. జై గోవింద. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఉడత అంటాం, ఇది పెద్ద ఉడత అంటే అడవి ఉడత అంట. భలే అనిపించింది, చూడడానికి కూడా విచిత్రంగా ఉంది. ఈ శ్రీవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి ప్లేస్ లో చెట్టు పైన ఉంది.